message has been recorded at Hebron, Hyderabad on 24th October 1965 at the arrival of the Lord's servant, Brother Bakht Singh, after serving abroad for a period of 5 months. The following message has been recorded in Phillips set on track number 4, speed 17/8. Loving Heavenly Father, మా ప్రియమైనటువంటి పరలోక తండ్రి, God of grace, mercy and peace, కృపయు కనికరము సమాధానమునకు కారకుడైనటువంటి దేవా, our faithful and our wonder-working God, నమ్మకమైనట్టు అద్భుతములు చేయనటువంటి మా గొప్ప దేవా, the covenant-keeping God, నిబంధనను నెరవేర్చినటువంటి దేవా, the prayer-answering God, ప్రార్థనలు ప్రత్యుత్తరమిచ్చినటువంటి దేవా, God of eternity, నిత్యత్వమునకు చెందినటువంటి శాశ్వతకు దేవా, God of glory. మహిమగల దేవా, In the name of the Lord Jesus Christ, our highly exalted Savior, we do enter thy courts. ఉన్నతముగా హెచ్చిమటువంటి మా ప్రభువు యేసు క్రీస్తు వారి యొక్క నామమును బట్టి మీ ఆవరణములోకి ప్రవేశిస్తున్నాము. We adore thee and bless thee and magnify thee for thy goodness which endureth forever. మీ యొక్క ఆ ఉపకారము నిత్యత్వమునకు నిలిచిన కనుక ఎంతో మీ నామమును మేము కొనియాడి మేము పూజించి మీ నామమునకు సాగిలపడుతుంటున్నాము. We thank thee for thy mercies which are sure and steadfast. అవన్నీ మీ యొక్క కృపలు కనికరములు అది నిత్యములను స్థిరమైనవిగా ఉంటుండగా మీకు అందరం తెలుస్తుంటున్నాము. We thank thee for thy promises which are so true. నీ వాగ్దానములు ఎన్ని యథార్థములు అన్ని బట్టి మీకు స్తోత్రములు. We thank thee for thy unchanging love. అతని మీద ప్రేమ మారనిదిగా ఉంటుండగా మీకు స్తోత్రములు. We thank thee for thy ways which are higher than our ways. అదే మా మార్గముల కంటే మీ మార్గములు ఎంతో ఉన్నతమైనది కాక మీకు వందనం తెలుసుకుంటున్నాము. We thank thee for thy grand and lofty purpose in saving us. మమ్మల్ని రక్షించుటలో మీ ఆ ఉన్నతమైనటువంటి ఉద్దేశములు బట్టి మీకు వందనం తెలుసుకుంటున్నాము. We thank thee for keeping us upon the earth as thy witnesses and mouthpieces and messengers. అలాగే భూమి పైన మీ కొరకైనటువంటి సాక్షులుగాను వర్త మానికులుగాను మీ నోటి కొరకాయ ఉపయోగించినటువంటి వారిని గను మమ్మల్ని ఉంచినందుకు ఎంతో మీకు వందనం We తెలుసుకుంటున్నాము. thank thee for the joy given to us to labor together in thy vineyard as co-workers. అదండి మమ్మల్ని మీ యొక్క ద్రాక్ష గుణములో మమ్మల్ని జతపని వారునిగా ఉంచుటలో మీరు మాకు శోషను బట్టి మీకు వందనం We తెలుసుకుంటున్నాము. thank thee for the honor given to us to take the gospel into different countries in thy name with thy help. అదండి మీ నామను బట్టి మీ సహాయముతో మీ స్వార్థను పలు దేశములకు రాజ్యమును కొనుకోవటువంటి ఆధిక్యతను బట్టి మీకు వందనం తెలుసుకుంటున్నాము. Thank thee what thou hast wrought and accomplished in these past 21 weeks because of the prayers of thy saints. మీ పరిశుద్ధ ప్రార్థనను బట్టి గడిచిన 21 వారములలో మీరే కార్యమైతే కొనసాగిస్తురో అందరి బట్టి మీకు స్తోత్రములు. We thank thee what thou hast accomplished in Holland and England and France. హాలండ్ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ లో ఏ కార్యమైతే మీరు జరిగిస్తురో అందరి బట్టి మీకు స్తోత్రములు. Thank thee for all the encouragement received in Denmark and Finland and Belgium. డెన్మార్క్ ఫిన్లాండ్ బెల్జియంలో మీరు ఇచ్చినటువంటి ప్రోత్సాహకరమైనటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు. Thank thee what thou hast indeed accomplished in Switzerland and Germany. అండ్ స్విట్జర్లాండ్ జర్మనీలో ఏదైతే నిజముగా మీరు జరిగించారో అందరి బట్టి మీకు స్తోత్రములు. Thank thee for thy glory revealed in Yugoslavia. యుగోస్లావియాలో కూడా మీ మహిమను ప్రత్యక్షపరిచినందుకు మీకు వందనములు. Thank thee for the putting thy seal upon labors put forth in Lebanon. లెబనాన్ లో కూడా తండ్రి మీ యొక్క సేవను మీరు ముద్రించినందుకై మేమెంతో మీకు వందనం Thank తెలుస్తున్నాము. thee for the response given thy word in Kuwait and Doha, Dhahran and Bahrain. అండ్ కువైట్, దహరాన్, బహరీన్ ఈ ప్రాంతంలో కూడా మీ వాక్యమునకు ఎంతగా ప్రత్యుత్తరము పొందుతామో అందరి బట్టి కూడా మీకు వందనం We తెలుస్తున్నాము. thank thee for every token of thy love received in these days. అతని దినములలో
మీ ప్రేమ సూచనలు ఏదైతే మేము పొందుతామో అందరి బట్టి మీకు We స్తోత్రములు. thank thee for all the help given to give thy message according to respective needs. అదండి ఆయా వారి అక్కలను బట్టి నివర్తమానందించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి సహాయం బట్టి ఎంతో మీకు వందనం Thank తెలుస్తుంది. thee for the liberty enjoyed in fellowship and ministry. అదండి సహవాసములోను పరిచయలోను మేము పొందినటువంటి ఆదరణ బట్టి మేము ఎంతో మీకు వందనం తెలుస్తుంది. Thank thee for the journey mercy granted. అదండి మీరు ప్రయాణ వసతులు కృపలు ఇచ్చినందుకు మీకు వందనములు. Thank thee for the fellowship enjoyed with thy saints. అమ్మే పరిస్థితితో కూడా అనుభవించినటువంటి సహవాసమును బట్టి ఎంతో వందనం తెలుస్తుంది. Thank thee for every new open door. అదండి నూతన ద్వారము ప్రతి నూతన ద్వారము తెరిచి ఉంటుండగా మీకు స్తోత్రములు. Thank thee for giving unto us a greater entrance for thy word into other countries. అదండి ఇది మీ ఆయా రాజ్యముల్లో మీ వాక్యమునకు ధారాళమైనటువంటి గొప్ప ప్రవేశమును మీరు కలిగి చేసి ఉన్నందుకు మీకు స్తోత్రములు. And we thank thee for many who are burdened of thee to intercede and travail for this ministry in these past weeks, day and night. అదండి దివా రాత్రులు గడిచిన వారములలో అదండి మీ సన్నిధిలో విజ్ఞాపన ప్రార్థన చేయుటకాయ ప్రార్థన భారము మీరు ఎవరికి ఇచ్చిరో వారందరిని బట్టి మీకు స్తోత్రములు. They be abundantly rewarded. వారందరూ కూడా సమృద్ధిగా వారికి ఫలములు అనుగ్రహించండి. These seeds sown be watered by thee. అతని యొక్క విత్తనం అయితే విత్తబడిను మీ ద్వారా మీరు కట్టబడిన గాక. The work begun be deepened and perfected by thee. ఏ కార్యం అయితే మరి ఆరంభించరో మీరు కార్యమును ఫలింప చేసి వర్ధల చేయండి. Give unto us greater burden of prayer for those responsible for the follow work. ఎవరైతే ఇంకను పని ముందుకు కొనసాగించవలను బాధ్యతల కొరకాయ వారికి కూడా కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించడం వేడుకుంటున్నాము. Thank thee also for all the help given thy servants over here for their manifold duties and responsibilities. ఆయా విధులు ఆయా బాధ్యతలు నెరవేర్చగా ఇక్కడ కూడా మీ దాసులు ఇచ్చినటువంటి సహాయం బట్టి కూడా ఎంతో మీకు వందనం We thank తెలుస్తుంది. thee for the joy given to us to meet again in thy name. మీ నామను బట్టి మరి ఒకసారి కలుసుకుంటూ ఇచ్చినటువంటి సంతోషం బట్టి కూడా మీకు వందనం తెలుస్తుంటున్నాము. Lord, make our joy full. మా సంతోషము మీరే అధికపరచండి ప్రభువా. Make our time fully profitable. మా సమయంతో అది ఆశీర్వాదకరంగా ఉన్నట్టు చేయండి. Prepare us for the coming holy convocation. కను రాబోయే పరిశుద్ధ సమాజ కుటుంబల కొరకాయ మీరు మమ్మల్ని సిద్ధం చేయండి. By faith we bind up our darkness. విశ్వాసముతో చీకటి శక్తులను మేము బంధిస్తుంటున్నాము. We come on the precious blood విశ్వాసముతో ప్రశస్త రక్త ప్రోక్షణని మేము మమ్మల్ని తెచ్చుకుంటున్నాము. and pray in the name of Lord Jesus our Savior. మా ప్రభు రక్షకుడు క్రీస్తు యేసు వారి దివ్యనామమున ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. I do praise God for this again. Me again. మరి పర్యాయము ప్రభు ఇక్కడ తీసుకుని వచ్చిందని బట్టి ప్రభువు నేను ఎంతో స్తుతిస్తున్నాను. Lord has kept his word and done great things according to his promise given. ప్రభు తన వాక్యం నెరవేర్చి తను ఇచ్చిన వాగ్దానం బట్టి గొప్ప కార్యములను నెరవేర్చినారు. I won't make any attempt now to tell you what he has done. ఆయన ఏమేమి చేసినా అని చెప్పడానికి ఇప్పుడు నేనేం ప్రయత్నం చేయను. Leave that till tomorrow evening, God willing. దేవుని చిత్తం అయితే ఆ సంగతులన్నీ రేపు సాయంకాలం కొరకై ఉంచడం. You can be fully benefited by what we have to share with you. మేమేమేమైతే మీతో చెప్పనై ఉన్నామో వాటన్నిటి ద్వారా మీరు సంపూర్ణంగా లాభం అనుభవించగలరు. I can just say in a few words, the Lord has indeed kept his word and done much more than we could ask or think or imagine. ప్రభు తన యొక్క వాక్యమును మాటను నెరవేర్చి వాస్తవముగానే మనం అడిగి ఊహించిన వాటన్నిటికంటే ఆశ్చర్యకముగానే నెరవేర్చి ఉన్నారు. Now what a joy it is to obey the Lord and follow him when he speaks to us. ప్రభు మనతో మాట్లాడేటప్పుడు ఆయనకు లోబడము ఆయనను వెంబడించడం అనేది ఎంతటి ఆనందమై ఉన్నది. So only as we obey the Lord and follow him step by step, then we know the honor we have to serve him and follow him. ప్రభువునకు మనము విధేయులమై అడుగడుగునకు ఆయనను వెంబడించేటప్పుడు ఆయన వెంబడించడం వలన కలిగే ఘనత ఏమిటో అప్పుడే మనము తెలుసుకుందాం. There is much to be shared and much to be said, but I thought it would be much better to leave it till tomorrow evening when you can be all together and stay longer time. మీతో పంచుకున్నటకు మీకు వివరించి చెప్పుటకు ఎన్నెన్నో సంగతులు ఉన్నవి గనక వీటన్నిటినీ మీకు చెప్పుటకై రేపు సాయంకాలము మరి ఉంచాలని ఎంతో కోరుచున్నాను. So in every place I have been giving your greetings to the believers in those parts. నేను వెళ్ళిన ప్రతి స్థలములో అక్కడ ఉండే విశ్వాసులందరికీ మీ వందనములను కూడా చెప్పుచూ వచ్చినాను. And they have been also requesting me with tears
with much thankfulness to us, thank you for your prayers on their behalf. వారు కూడా ప్రతి స్థలములో ఎంతో కన్నీటితో ప్రేమతో మీ ప్రార్థనలన్నిటి కొరకై మీకును వందనములు చెప్పుతూ వచ్చినారు. So I must also honor their wish and convey to you their very, very warm, loving greetings and thanks for your prayer on their behalf. వారి యొక్క కోరికను కూడా నేను ఎంతో ఘనపరచు, మరి వారి పక్షముగా మీరు చేసినటువంటి ప్రార్థనలన్నిటి కొరకై మరి వారి యొక్క వందనములను కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. It has been a very busy time and a very encouraging time. చాలా పని కలిగి ఎంతో ధైర్యకరమైనటువంటి సమయమును గడుపుతూ వచ్చినాం. I got to Holland on the 29th of May. మే నెల 29వ తేదీని నేను హాలెండ్ చేరుకున్నాను. Now I was very busy here on the 27th and Bombay on 28th. 27వ తేదీని ఇక్కడ, మరి 28వ తేదీని బాంబేలో నేను కూడా ఎంతో పని కలిగి ఉన్నాను. Almost awake whole night on the way to Holland. దాదాపుగా మరి హాలెండ్ ప్రయాణంలో మార్గం అంతట్లో నేను మెళుకువతో ఉండవలసి Quite thoroughly they have one day free in Holland that day. అనుకున్నాను. ఆ దినమైన ఒక దినము కొరకు మరి విశ్రాంతిగా ఉందామని అనుకున్నాను. And after we had time of prayer, they said, brother, we have today 3 meetings. అయితే ప్రార్థన అయిన తర్వాత మళ్ళీ అక్కడ సహోదరులు ఉన్నారు. సహోదరుడా, ఈ దినమున 3 మీటింగ్లు ఏర్పాటు చేసినాం. That was on May 29th. అది మే నెల 29వ తేదీని. It has been like this ever since. ఆ విధముగానే అది మొదలుకొనిక అట్లనే ఉంటూ వచ్చింది. Not a single day free. ఒక్క దినమైన మరి ఊరికి ఉండలేదు. Yet Lord has been so good and so gracious in every place, in every meeting. అట్లా అయినప్పటికీ ప్రభు ప్రతి స్థలములో ప్రతి కూడికలో ఎంతో కృపా సహితముగా మాతో ఉన్నారు. And I was very much conscious how Lord has gone before in every place and how He undertook for the journey and the ministry and the stay. ప్రతి స్థలమునకు ప్రభువు వెళ్ళవలసిన దానికి ముందుగానే వెళ్ళి అక్కడ ఉండవలసినటువంటి దాని కొరకు, అక్కడ ఉండి వసతి కొరకు, ప్రతి దాని కొరకు ఆయన ముందుగానే వెళ్ళి సిద్ధం చేసినారు. Lord helps us. I want to share with you some more details of these past weeks of blessing and fellowship. మరి ప్రభువు ఆయన చేసే కొలది గత వారములన్నిటిలో ఎట్లు సహవాసముగా ఉండినదో, ఎట్లు మరి పని ప్రభువు చేసినాడో వీటన్నిటిని వివరముగా మీతో తర్వాత చెప్పాను. That's tomorrow evening. అది రేపు సాయంకాలమున మరి ఇక్కడ చెప్తాం. This evening also we have meeting for the ministry, but for the sharing purposes tomorrow evening. ఈ సాయంకాలం కూడా ఇక్కడ కూటం ఉంటుంది, వాక్యం చెప్తాము. అయితే రేపు సాయంకాలము గత మాసములు వారములు జరిగినటువంటి సంగతుల విషయములన్నీ కూడా వివరిస్తాం. Now for the message, please, book of Deuteronomy. ఇప్పుడు వర్తమానం కొరకు దయచేసి ద్వితీయోపదేశ కాండము తీసుకురండి. Book of Deuteronomy and chapter 32. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం. We shall read together a few verses, first of all. Book of Deuteronomy and chapter 32. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయంలోని కొన్ని వచనములు మొదట చదువుకుందాం. May our Lord speak to us through this passage from His word. వాక్యంలో నుండి ఈ భాగం నుండి మన ప్రభువు మనతో మాట్లాడును గాక. Shall we pray once again? మరొక పర్యాయం ప్రార్థన చేస్తాం. Loving Father, in the name of Lord Jesus, our Savior, we do thank Thee for Thy living word. ప్రేమగల మా తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల రక్షకున జీవముల వాక్యము కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాం. Thank Thee for Thy word given to us for our daily instruction, for our daily inspiration, for our daily guidance. మా యొక్క అనుదిన ప్రోత్సాహం కొరకు, మా అనుదిన నేర్పు కొరకు, మా అనుదిన నడిపింపు కొరకు నీ జీవముల వాక్యమును మాకు ఇచ్చినందుకై వందనములు. We thank Thee what Thou hast planned to speak to us through this passage from Thy living word. ఈ భాగంలో నుండి నీ జీవముల వాక్యంలో నుండి నీవు మాతో ఏమై మాట్లాడనై ఏర్పాటు చేసినావో దాని కొరకై వందనములు. Will Thou cover by the precious blood, make Thy word to us more precious and more real. నీ యొక్క ప్రశస్త రక్తములో మమ్మల్ని దాచి నీ వాక్యములు చాలా ప్రశస్తమైనది గాను బహువాస్తవమైనది గాను నీవు మాకు చేయము. As we feel led to share our experiences of the past 21 weeks, tomorrow evening with Thy saints over here, do prepare us also for that occasion tomorrow. గత 21 దినముల యొక్క ఆ వారముల యొక్క అనుభవములన్నీ ఏమై ఉండెనో వాటన్ని రేపు పరిశుద్ధులతో కూడా వివరముగా పంచుకున్నాయనుండగా వాటన్నిటి కొరకు కూడా నీవు మమ్మల్ని సిద్ధము చేయమని వేడుచున్నాము. We ask of Thee what Thou hast in Thy heart to accomplish, be fully accomplished. నీ హృదయమందు ఏమైతే నెరవేర్చాలని ఉద్దేశించువో వాటిని పరిపూర్ణముగా నెరవేర్చుకును. Thank Thee for Thy word preached with power authority to our dear ones in Punjab and Kashmir in these past days. పంజాబులోను కాశ్మీర్లోను గత దినముల యందు మా ప్రియుల ద్వారా
నీ వాక్యము బలముగా శక్తితో అధికారముతో ప్రకటించబడిన వాటన్నిటి కొరకై వందనములు. Thank thee for the moving of thy spirit in many parts of the country. దేశం యొక్క పలు భాగములో నీ ఆత్మ కదులుచూ చేయుచున్న పనుల కొరకై వందనములు. Thank thee for the protection given to our dear ones wherever they were in danger. మా ప్రియులైన వారు ఎక్కడెక్కడ అపాయంలో ఉండినారో వారందరికీ నీవు ఇచ్చిన కాపుదల భద్రత కొరకై వందనములు. Thank thee for all the help given to us so far for the work of preparation for the Holy Convocation. పరిశుద్ధ కూటముల కొరకై ఇంతవరకు సిద్ధపడే పనులన్నింటినీ చేసి నెరవేర్చిన వాటి కొరకై వందనములు. Now may thou give us the grace for the remaining days of preparation. మిగతా దినములు సిద్ధపరిచే వారన్నిటి కొరకు కూడా కావలసిన కృప మాకు దయచేయుము. And also I claim thy everlasting comfort for my sister in Delhi, whose husband passed away on the 5th of last month. మరి ఢిల్లీలో This month. ఈ నెల 5వ తేదీని నా సహోదరి యొక్క భర్త గతించి ఉండగా వారి యొక్క నిత్యమైన ఆదరణ కొరకై ప్రార్థిస్తున్నాను. Thy way is perfect. May she be given thy greatest of thy will. నీ మార్గం పరిపూర్ణమైనది కనుక ఆమె నీ యొక్క చిత్తమును అంగీకరించినట్లుగా చేయము. Thank thee also for the favor shown to Mrs. Mahamidas in touching her. May she give extra strength. మా సహోదరి మిసెస్ మహమ్మదాసును కూడా నీవు ముట్టినందుకు వందనములు. అధిక బలమును ఆమెకు అనుగ్రహించుము. Thank thee touching out Mrs. Paul during operation. She also might be given extra strength, physical weakness. మా సహోదరి మిసెస్ పాల్ కూడా ఆపరేషన్ సమయంలో నీవు ఆమెను ముట్టినందుకై నీకు వందనములు. ఆమె శరీర బలహీనతలో అధికమైన బలమును ఆమెకు అనుగ్రహించమని వేడుచున్నాను. Also we claim thy promise of Mrs. Rajaratnam, her need, and Brother Isaac for his need. మా సహోదరి మిసెస్ రాజరత్నం కొరకు కూడా ఆమె అక్కడ కొరకై నీ వాగ్దానమును, మరి ఐజాక్ కొరకు కూడా నీ యొక్క వాగ్దానం And అడుగుతున్నాను. Brother Rajamani in Madras. మద్రాసులో సోదరు రాజమణి కొరకై ప్రార్థిస్తున్నాను. We claim a healthy confinement for Sister Mrs. Mary Christopher. మరి సహోదరి మేరీ కృష్ణ కొరకు కూడా ఆరోగ్యమైన ప్రసవం కొరకై వేడుచున్నాము. To help us how to bear the burden of each other. ఒకరి భారములు మేము ఒకరము భరించడం మాకు సహాయం చేసి నేర్పించుము. Keep us the precious blood. మమ్మల్ని నీ ప్రశస్త రక్తం కింద ఉంచుము. We pray in the name of Savior. ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని పేరిట వేడుచున్నాము. The book of Deuteronomy and chapter 32 ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం and verse 12. 12వ వచనం. So the Lord alone did lead him, and there was no strange God with him. యెహోవా మాత్రము వారిని నడిపించెను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడా ఉండలేదు. In these few verses read together, from verse 7 to verse 14, we have God's plan for those who have been redeemed by him. చదివినటువంటి కొన్ని వచనములలో 7 నుండి 14 వచనములలో దేవుని వలన విమోచించబడిన వారి కొరకైనటువంటి దైవ ఏర్పాట్లు ఏమో ఇక్కడ కనబడుతున్నది. How through Moses God was reminding his people before his purpose for them before they entered the promised land. ఎట్లు దేవుడు మోషే ద్వారా తన ప్రజలు ఆ వాగ్దాన దేశంలోనికి ప్రవేశించక మునిపే తన ఏర్పాట్లను వారికి వివరిస్తున్నాడు. It's very, very easy for all of us to forget the blessing which we received in the past. గత దినములలో మనం పొందినటువంటి ఆశీర్వాదములను మర్చిపోయేది చాలా సులువుగా ఉంటుంది. And also it's still more easy to forget that purpose for which we have been saved by his grace. మరి ఆయన కృపచేత ఏ ఉద్దేశము కొరకై మనం రక్షించబడితేమో ఆ ఉద్దేశము మనం మర్చిపోవడం కూడా ఇంకా సులువు. Because whatever Lord has done for us is for a purpose. ప్రభు ఏమైతే మన కొరకు చేసినాడో అదంతా ఒక ఉద్దేశంతోనే చేసినాడు. It's good to know more and more that grand and lofty purpose for which we have been saved by him and sought by him. మనము ఆయన వలన వెతకబడి రక్షించబడినటువంటి ఔన్నత్యమైన ఉన్నత ఉద్దేశములను మనం ఎరిగి జ్ఞాపకం ఉంచుకోవడం చాలా శ్రేష్టం. But you find how our eyes are only upon what we need and what we require. అయితే మనకి ఏది అవసరమో మనం ఏది కోరుమో దాని మీదనే మన యొక్క దృష్టి పోవడం అనేది ఎంతో సులువు అవుతుంది. That was the common weakness of these people in the wilderness and also afterwards. ఈ ప్రజలు అరణ్యంలో ఉండేటప్పుడు ఆ తర్వాత కూడా వారిలో సహజముగా ఉన్నటువంటి ఆ బలహీనత ఎల్లప్పుడు అది. They only wanted God when they were in need, when they were in trouble, when they were in distress. ఆ ప్రజలు ఎప్పుడు అక్కడలో ఉండినారో, ఎప్పుడైతే కష్టంలో ఉండినారో, కలవరంలో ఉండినారో అప్పుడే దేవుని సహాయమును వారు కోరేవారు. But when their request was granted, their prayer answered again, they forgot and went after strange gods. వారి యొక్క మనవులు విన్న తర్వాత, వారి అక్కరలు తీరిన తర్వాత మరి వాళ్ళు అన్ని దేవతల వెంబడి ఇటు అటు వెళుతూ వచ్చినారు. Now any object, any person, any desire, any association which does lessen our joy and weaken our faith is a strange god in the Bible.
మన సంతోషమును మరి ఇంకా తక్కువ చేయుటకును మన విశ్వాసమును బలహీనపరచుటకై ఏ ఏ సంగతులను మనం వెంబడించదమో ఏవి మనం ఆకర్షించునో అవే దేవుని వాక్యంలో అన్య దేవతలని పిలువబడుతున్నాయి. You find that word strange God occurs many times in Genesis and then Leviticus and Deuteronomy. అన్య దేవతలైనటువంటి మాటలు మరి ఆది కాండము, యెగమాకాండము, లేవియా కాండములో అనేక పర్యాయములు మనకు కనబడుతున్నాయి. And even though God had blessed Jacob, yet he could not bless him further afterwards. దేవుడు యాకోబును ఆశీర్వదించినప్పటికీ ఆయన ఆ తర్వాత ఇంకా ఆయనను ఆశీర్వదించలేకపోయినాడు. Because there was some strange God still with him. ఎందుకంటే ఇంకా ఆయన దగ్గర కొన్ని అన్య దేవతలు మిగిలి ఉన్నవి. See Genesis chapter 35. చూడండి ఆది కాండము 35వ అధ్యాయం. Genesis chapter 35 ఆది కాండం 35 and verse 2. Then Jacob said unto his household, all that were with him, put away the strange gods that are among you, and be clean, and change your garments. మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. Verse 4. 4వ వచనం. And they gave unto Jacob all the strange gods which were in the land, and all their earrings which were in their ears. And Jacob did hit them on the oak which was by Shechem. వారు తమ యొద్దనున్న అన్య దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబుకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గర ఉన్న మస్తకి వృక్షం కింద వాటిని దాచిపెట్టెను. And they journeyed, and the terror of God was upon the cities that were round about them, and did not pursue after the sons of Jacob. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. And even though in the previous chapter God has wonderfully and abundantly blessed Jacob, మరి దీనికి పై అధ్యాయంలో దేవుడు యాకోబును ఎంతో సమృద్ధిగా విరివిగా ఆశీర్వదించినాడు. but God has still much more to give him than he could imagine. అయితే దేవుడు ఆయన ఊహించిన దానికంటే ఇంకా ఎంతో ఇవ్వడానికి ఉంచి ఉన్నాడు. And that's where we also fail. అదే స్థితిలో మనం కూడా తప్పిపోయేవారు. We don't realize how much more we have yet to receive from our loving Savior. మన ప్రేమ గల రక్షకుని యొద్ద నుండి ఎంత ఇంకా ఎక్కువగా మనం పొందవలసిందా ఉందని మనం ఎరగకుండా ఉన్నాం. Now whatever you have received in the past is nothing as compared with the one blessing of the future. గత దినములలో ఎంతెంత అయితే నీవు పొంది ఉన్నావో అది ఎంతైనా సరే భవిష్యత్తులో మనం పొందనై ఉన్నటువంటి ఆశీర్వాదములకు వాటిని ఇంకా సరిపోల్చలేము. Now God had wonderfully met Jacob in chapter 32. 32వ అధ్యాయంలో దేవుడు అద్భుత రీతిగా యాకోబును కలుసుకున్నాడు. He changed his name to Israel Prince. ఆయన పేరును మార్చి ఇశ్రాయేలు అధిపతిగా చేసినాడు. And now he saw how God began to work on his behalf, and he saw others became his friends. ఇప్పుడు దేవుడు ఆయన పక్షముగా ఎట్లు పనిచేస్తూ వచ్చినాడు, ఏసావు కూడా తనకెట్లు స్నేహితులైనాడనే సంగతులన్నీ ఆయన సూచినాడు. Now there was a great danger again on the part of Jacob to be satisfied with only that blessing. మరి యాకోబు అదే ఆశీర్వాదం పొంది అంతటి భాగముతో తృప్తి పొందినాడనేది ఇంకా అపాయంగా ఉంది. Because he saw God face to face. ఎందుకంటే ఆయన దేవుని ముఖాముఖిగా చూసినాడు. And God called him a prince. దేవుడు ఆయన అధిపతి అని పిలిచినాడు. And God said, now you are my prince and you are proud with me and man. దేవుడు అన్నాడు, ఇప్పుడు నీవు నా అధిపతి, నీవు నాతో మానవులతో కూడా నీవు నాకు అధిపతిగా ఉంది. That's why when he came to Shechem, there he made an altar called El for Israel. అందును బట్టి ఆయన షెకెముకు వచ్చిన తర్వాత అక్కడ ఎలోహి ఇశ్రాయేల్ అని పిలిచినాడు. That means God, that God of Israel. దేవుడు ఇశ్రాయేలు దేవుడని దాని యొక్క భావం. But now God has much more to give him than other blessings. అయితే ఇప్పుడైతేనో మరి ఆశీర్వాదముల కంటే ఇంకెన్నెన్నో ఆశీర్వాదములు ఆయనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. That's why now God spoke to him in the beginning. అందును బట్టి ఇప్పుడు దేవుడు ఆయనతో ఆరంభంతో మాట్లాడుతున్నారు. Verse 1. మొదటి వచనం. And God said to Jacob, arise, go to Bethel and dwell there and make there an altar unto God. 35. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించు. Now see, God had to bring him to the right place, in a proper place, where he could meet with him and also bless him. చూడండి, దేవుడు సరి అయిన స్థలములో ఆయనను కలుసుకొని ఆశీర్వదించగలిగినటువంటి స్థానములోనికి ఆయన తీసుకొని రావాల్సి ఉన్నది. In Shechem, he had become very prosperous. షేకెములో ఆయన ఉన్నప్పుడు బహుగా వర్ధిల్లినాడు. No lack in material things. ఆయనకు ఏ సంబంధంగా కొరత లేకుండా ఉండినాడు. Plenty of cattle, plenty of other possession what he needed. పశువులు, మందలు విస్తారముగా తనకు కావలసిందంత సమృద్ధిగా ఉన్నది. Yet God knew that
He was before him still poor spiritually. అట్లా అయినప్పటికీ దేవుని యొక్క దృష్టిలో ఇంకా ఆత్మీయముగా ఇంకా దారిద్ర్యంలోనే ఉన్నాడు. So he commanded him, you leave this place and come to Bethel. అందుకే యాకోబుకు ఆజ్ఞాపించాడు, నీవు ఈ స్థలమును వదిలిపెట్టి బేతేలుకు నీవు The రా. very same place where God had met him in Genesis 28th chapter. అదే స్థలములో ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబును దేవుడు సన్నిధించాడు. And Jacob himself has given the name Bethel to that place. యాకోబు తానే ఆ స్థలమునకు అప్పుడు బేతేల్ అని పేరు పెట్టినాడు. Even he himself gave that name Bethel, he never knew the meaning of it. ఆయన తానే బేతేల్ అని ఆ స్థలమునకు పేరు పెట్టినప్పటికీ ఆ పేరు భావమే ఎరగకుండా ఉన్నాడు. So he is living far away from Bethel. ఇప్పుడు బేతేల్ నుండి చాలా దూరంలో నివాసం చేస్తున్నాడు. But Bethel was the real place where God had to bless him fully. అయితే బేతేలే నిజముగా సంపూర్ణముగా ఆశీర్వదించే నిజమైన స్థలం. And that's why unless he comes back to Bethel, he cannot receive the blessing that God has for him. అందుకే తిరిగి వెనక్కి వచ్చి బేతేలుకు వస్తేనే గాని మళ్ళీ దేవుడు ఇంకా అక్కడ ఆయన ఆశీర్వదించలేడు. Now you know Bethel means house of God. మీకు అందరికి తెలుసు కదా, బేతేల్ అంటే దేవుని యొక్క ఇల్లు అని అర్థం. And for Jacob, till that time, it's only a place, nothing else. యాకోబుకు అయితే అది ఒక సామాన్య స్థలముగానే ఎంచుకున్నాడు కానీ అంతకంటే ఎక్కువ ఏం తెలియదు. And actually also he had a great respect for their place. మరి వాస్తవముగా ఆ స్థలమునకు ఎంత ఎక్కువ మర్యాద కలిగి ఉన్నాడు. Because God had appeared to Jacob at that time as he was running away from home, ఎందుకంటే ఆ సమయంలో యాకోబు from Esau. ఇంటి యొద్ద నుండి ఏశావు నుండి పారిపోయేటప్పుడు ఆ స్థలంలో దేవుడు ఆయన They కలుసుకున్నాడు. had seen heaven open and the ladder joining earth and the heaven. అక్కడ ఆ స్థలంలో ఆకాశం తెరవబడము మళ్ళీ ఇంకా నిచ్చెన భూమి ఆకాశంలోకి అంటి ఉండడము చూచినాడు. He has seen angels ascending and descending. మరి ఆయన దూతలు ఎక్కడము దిగడం అనేది కూడా చూచినాడు. And also he heard God speak to him. అంతేకాకుండా దేవుడు అక్కడ ఆయనతో మాట్లాడినాడు. But yet he never understood the real meaning of God's house. అట్లయినప్పటికీ దేవుని యొక్క ఇల్లు అనే దాని యొక్క నిజమైన భావము ఇంకా గ్రహించలేదు. It's only for him a place of sentiment, just to think that so many years ago God spoke to him in that place. ఆ స్థలం ఎంతో ప్రీతి కలిగించి మక్కువగా ఉండేది, దేవుడు ఫలాని కాలములో అక్కడ నన్ను కలుసుకున్నాడు అనేది మాత్రమే ఉన్నది. And that's how many people regard the house of God. ఆ విధముగానే అనేకులు దేవుని ఇల్లును ఎంచుకుంటారు. They are much more attached to building rather than the meaning of the place. స్థలం యొక్క భావమును ఎక్కువగా తెలుసుకునే దానికంటే మరి ఆ స్థలం యొక్క ప్రీతి మక్కువ ఎక్కువగా గౌరవపరిచేది They ఉన్నది. don't know what God's house is. దేవుని ఇల్లు అంటే అర్థం ఏమిటో తెలియదు. Even though they might give plenty of money to build buildings in the name of Lord Jesus Christ, కాబట్టి యేసుక్రీస్తు నామములో పెద్ద పెద్ద గుడులు కట్టడానికి ఎంతెంతో పెద్ద డబ్బులు ఇవ్వచ్చు. and they may even come in the place of worship to take part in a meeting or fellowship. మరి ఆరాధన స్థలములోనికి ఆరాధనకో ప్రార్థన సహవాసములకు రావచ్చును. And yet it's possible they may not be fully benefited from the blessing that God has for us in Bethel, house of God. అట్లా అయినప్పటికీ బేతలు దేవుని ఇంటిలో ఉండేటువంటి ఆశీర్వాదములను పొందకుండా ఎరగకుండా ఇంకా ఉండవచ్చును. God is saying, Jacob, you come back to Bethel. అందుకొరకే దేవుడు అంటున్నాడు, యాకోబు నీవు తిరిగి బేతేలుకు రా. Only when you come over there I can fully bless you and speak with you and talk to you and show you more clearly my purpose for you. నీవు ఎప్పుడైతే అక్కడికి వచ్చావో అప్పుడే నేను నీతో మాట్లాడతాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఏమి చేయనున్నానో వాటి యొక్క ప్రత్యక్షత వాటి యొక్క బయలుపరుపు అన్ని నీకు బయలుపరుస్తాను. And then Jacob began to search his heart. అప్పుడు యాకోబు తన హృదయమును పరిశీలన చేయడానికి ఆరంభించిన. Verse 2. రెండవ వచనం. Then Jacob said to the household, all that were with him, put away the strange God that are among you, and be clean, and change your garments. యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ మీ వద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకోండి. Now what a strange thing. చూడండి ఎంత విపరీతంగా కనబడుతుంది. After so many years, he discovers that there are some strange gods hidden somewhere in his own family. ఎన్నో సంవత్సరాలు అయిన తర్వాత కొన్ని అన్య దేవతలు తన యొక్క సొంత కుటుంబంలో ఇంకా ఉన్నవనే సంగతి తెలిసింది. How could these things hidden from him all these years? ఎట్లు ఇన్ని సంవత్సరం నుండి ఇవన్నీ ఆయనకు దాచబడి ఉన్నాయి. His own wives were keeping these images which they stole from their father's house. తన సొంత భార్యయే మరి వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఇంటి నుంచి దాచుకుని వచ్చిన వాటిని దొంగిలించి తెచ్చారు. And they were doing many things which were somewhat suspicious in character. మరి వారి యొక్క జీవితం యొక్క లక్షణములో అనుమానం కలిగించే ఎన్నెన్నో ఇంకా వారిలో ఉన్నవి. And that time Jacob never thought much about it. ఆ సమయమందు యాకోబు వాటి విషయం ఎక్కువగా తలంచలేదు. Because they were some kept covered from him. ఎందుకంటే కొన్ని వాటిని ఆయనకు దాచి ఉంచినారు. Now some women can be very clever
in covering something. కొంతమంది స్త్రీలు కొన్ని కప్పిపెట్టే దాంట్లో చాలా తెలివిగా ఉంటారు. I'm not talking about this over here. ఇక్కడ ఉన్నటువంటి వీరి విషయం ఎవరి విషయం నేను చెప్పడం లేదు. But generally speaking, అయితే సర్వసాధారణంగా you go to any part of the world, మరి లోకం యొక్క అన్ని భాగాల్లో అట్లా when they want to cover, they can cover something. మరి ఏదైనా దాచిపెట్టాలంటే దాన్ని దాచే పెడతారు. And when they want to uncover, equally very clever. మరి దాన్ని బయట పెట్టాలంటే కూడా అట్లనే తెలివిగా బయట పెడతారు. Both ways they can do everything. రెండు కూడా బహు జ్ఞానంతో చేస్తారు. Now here you find Jacob's wife was extremely clever. అయితే ఇక్కడ యాకోబు యొక్క భార్య చాలా తెలివిగా ఉంది. And even though they were using those images, either by whatever means, for all these years, but Jacob some of them never thought about it. వారి యొక్క దేవతలు పూజించకపోయినా మరి ఎట్లయినా వాటిని దాచిపెట్టి ఈ సంవత్సరాన్ని కూడా యాకోబు But that day he gives a command. అయితే ఆ దినమున ఆయన ఆజ్ఞాపించాడు. He became strong that day. ఆ దినమున చాలా బలాఢ్యుడైనాడు. Now there was no use to compromise. ఇక ఏమాత్రం దీంతో ఇట్లా కలిసి ఉండడము మేలు కాదు. How did it happen? ఎట్లు జరిగింది? And God spoke to him. దేవుడు ఆయనతో మాట్లాడినాడు. Now Jacob, you must come to Bethel. యాకోబు నీవు ఇప్పుడు బేతేలుకు రావాలను. And unless you come over there, I'm not going to bless you fully. నీవు అక్కడికి వస్తేనే గాని సంపూర్ణంగా ఆశీర్వదించను. Now Jacob, there's something wrong in your family. ఇప్పుడు యాకోబు నీ కుటుంబంలో ఏదో ఒక తప్పున్నది. And that time he began to see there was some strange gods here and there in the household. అట్టి సమయంలో ఆ అన్య దేవతలు తన ఇంటిలో ఇక్కడ అక్కడ ఉండేది తెలిసింది. And there was some uncleanness, కొంత అపవిత్రత కూడా ఉంది. some defilement over there. కొంత అక్కడ మలినం కూడా కలిగింది. He said, put away the strange gods ఈ అన్య దేవతలను తీసివేయండి. and change your garments మీ వస్త్రములను మీరు మార్చివేయండి. and be clean. మీరు శుద్ధి చేసుకోండి. And come along, we must go to Bethel. రండి ఇప్పుడు మనం బేతేలుకు వెళ్ళవలను. Now God has commanded. దేవుడు ఇప్పుడు We ఆజ్ఞాపించాడు. must obey him. నీవు లోబడవలను. Unless we go to Bethel, we can't see our full share of blessing. మనం బేతేలుకు వెళ్లితేనే గాని మన ఆశీర్వాదం యొక్క సంపూర్ణ భాగమును చూడలేము. So that day, the whole household of Jacob had to obey. కనుక ఆ దినమున యాకోబు యొక్క కుటుంబం అంతా కూడా లోబడవలసి And వచ్చింది. evidently, the whole family was involved in those state gods. అప్పుడు ఆ The wives and the children, maybe other servants too. మరి ఆ సాదృశ్యముగా తన కుటుంబం అంతా కూడా భార్యలు మరి బిడ్డలు అక్కడ ఉండే దాసులు అందరూ కూడా తాము అలా చేయవలసి వచ్చింది. Now what did he say also? Put away the stained gods and be clean and change your garments. చూడండి ఇంకేమంటున్నాడు ఆయన, మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మీ వస్త్రములను మార్చుకునుడి, మీరు శుచిపరచుకునుడి. Even the garments have to be changed. వస్త్రములు కూడా మార్చివేయాలి. That go to show how the stained gods can also change our habits too. అది చూడవచ్చును అన్య దేవతలు ఎట్లు మన యొక్క అలవాట్లను కూడా అపవిత్రపరచున్నది. The garments in the Bible always speaks of the habits of which we have as human beings. బైబిల్లో మన యొక్క వస్త్రములు అనేవి మన యొక్క అలవాట్లను చూపిస్తాడు. Now much can be revealed by man's clothes. మనుషులు వేసుకునే వస్త్రముల ద్వారా ఎన్నో ఎక్కువ సంగతులు తెలుసుకోవచ్చు. You only know how to study, you can find out their character by the clothes they wear. ఒకవేళ నువ్వు బాగా పరిశీలించగలిగితే వారి దినదినం వేసుకునే వస్త్రముల ద్వారా వారి సంగతి అంతా మనం తెలుసుకోవచ్చు. Just watch very carefully the color they use and how many times they change and how they go about. మీరు కొంచెం కనిపెట్టండి, ఎట్టెట్టి రంగులు కడతారు, ఎట్టెట్టి రంగులు వేస్తారు, ఎట్టెట్ట తిరుగుతారు, ఎట్టెట్ట నడుస్తారు అనే దాని ద్వారా And you తెలుసుకోవచ్చు. can find many of their habits revealed either by the color or by the manner they go about. ఆ యొక్క రంగులను బట్టో వారు వెళ్లే విధములను బట్టో చూస్తే వారి గుణం అంటే ఏమిటో వారి లక్షణములు ఏమిటో మనకు తెలుస్తుంది. Now Jacob began to see యాకోబు ఇప్పుడు చూడడానికి how his family and children began to imitate the people around them. ఎట్లు ఆయన యొక్క కుటుంబము ఆయన పిల్లలు చుట్టుండే ప్రజల యొక్క వేషములు నటనలు వేసేది చూస్తున్నాడు. In a very subtle way, the enemy has brought these defilements in their midst through friendship, associations of all kinds. బహు యుక్తిగా వారి స్నేహములు వారి సహవాసములు వారి బంధుత్వలను బట్టి శత్రువు వారి మధ్యలోనికి అపవిత్రత తెచ్చిన. And this is the saddest thing today in many Western countries. ఈ దినములో చూస్తే ఈ విషయాలు మరి పశ్చిమ దేశంలో బహు దుఃఖకరంగా ఉన్నది. How these good believers, nice believers are being attracted and deceived, carried away by the worldly clothes and worldly ways and the worldly way of living, worldly habits. మంచి విశ్వాసులు కూడా చక్కని విశ్వాసులు కూడా లోక అలవాట్ల వలన వారి వేషముల వలన వారి వస్త్రముల వలన వారు వేసుకునే వాటి వలన ఆభరణం వలన ఎంత మోసపోయి ఆకర్షించబడుతున్నారు. Then gradually they form habits and associations and practices which bring darkness
in their minds and lives also. అప్పుడు క్రమేణా వారి అలవాటులు, వారి యొక్క వేషములు, వారి యొక్క రీతులు, నడవడి వలన వారి యొక్క ఆత్మీయమైనటువంటి అంధకార స్థితిలోనికి చేపడుతున్నారు. Now Jacob gives a command. ఇప్పుడు యాకోబు ఆజ్ఞాపించాడు, Put away strange gods. అన్య దేవతలను తీసిపారవేయండి, Change your garments మీ వస్త్రములను మార్చివేయండి, and your habits. మీ అలవాట్లు మార్చండి, And break away all these worldly friendships. ఈ లోక స్నేహములన్నీ విరగొట్టండి, And whatever defiles will be put away. ఏదైతే అపవిత్రత కలిగించిందో తీసివేయండి, To be clean. పవిత్రంగా ఉండండి. Clean in your conversation and your ways. మీ యొక్క సంభాషణ, మీ నడవడిలో పవిత్రంగా ఉండండి. And we are told how these garments and the gods were buried under you. మనం ఇక్కడ ఏం చదువుతున్నామంటే ఆ వస్త్రములు, ఆ సొమ్ములు, ఆభరణములన్నీ ఆ మస్తకి వృక్షము కింద పాతి పెట్టినారని, Never to be again dug out. మళ్ళీ ఇక త్రవ్వకూడదు. Then they returned together to battle. అప్పుడు వారందరూ తిరిగి బేతేలుకు రావాలి. The result was 5. ఫలితం ఏమిటో చూడండి, 5వ వచనం. And they journeyed, and the terror of God was upon the cities that were round about them, and are pursued after the sons of Jacob. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనక వారు యాకోబు కుమారులను తరమలేదు. So Jacob came to Luz, which is the land of Canaan, that is Bethel. He and all the people with him, and he built there an altar and called the place El Bethel, because their God appeared unto him when he fled from the face of Bethel. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలుకు వచ్చిరి. అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమాయను గనక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి బేతేలను పేరు పెట్టెను. Verse 9. 9వ వచనం. And God appeared unto Jacob again when he came out of Padmaran and blessed him. యాకోబు పదనరాము నుండి వస్తుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించారు. Verse 10. 10వ వచనం. And God said unto him, Thy name is Jacob, thy name shall not be called any more Jacob. Israel shall be thy name. And he called his name Israel. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అను పేరు పెట్టెను. 11. And God said unto him, I am God Almighty, be fruitful, multiply, a nation and a company of nations shall be of thee, and kings shall come out of the land. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. The land which I will give Abraham and Isaac, to thee will I give it, and thy seed after thee will I give the land. నేను అబ్రహాముకును ఇస్సాకుకును ఇచ్చిన దేశము నీకు ఇచ్చెదను, నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చెదనని అతనితో చెప్పాను. And God went out from him in the place where he talked with him. దేవుడు అతనితో మాట్లాడిన స్థలము నుండి తరమునకు వెళ్ళెను. Verse 15. 15. And Jacob called the name of the place that God gave him Bethel. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. Now he has begun to understand fully why did God change his name and why he wanted to be a Bethel. చూడండి, ఇప్పుడు దేవుడు ఆయన పేరు ఎందుకు మార్చినాడు, ఎందుకు ఆయన బేతేలు తీసుకుని వచ్చాడని గ్రహించడానికి ఆరంభిస్తున్నాడు. Even though God had spoken to him before also in a very clear language. దేవుడు ఇంతకు ముందు కూడా ఆయనతో చాలా స్పష్టమైన భాషలో మాట్లాడినప్పటికీ, But that time he couldn't understand what those words meant. అయితే ఆ సమయంలో ఆ మాటల యొక్క భావం ఏమిటో సంపూర్ణంగా గ్రహించలేదు. Now after many years of that, God repeats in a very strong language what he has said previously in chapter 28. ఇప్పుడు అనేక సంవత్సరాలు అయిన తర్వాత మరి 28వ అధ్యాయంలో అప్పుడేం మాట్లాడినాడో ఇప్పుడు దాన్ని చాలా బలముగా మాట్లాడుతున్నాడు. Now he became a part of Bethel or God's house. ఇప్పుడు ఆయన బేతేలులకు దేవుని ఇంటిలో ఒక భాగం అయిపోయినాడు. Now many people are familiar with the name church or house of God. మరి సంఘం అంటే, చర్చ్ అంటే, దేవుని ఇల్లు అంటే పేరు చాలా సహజం. And similarly they are familiar with many other good terms about the house of God and God's people. అట్లనే దేవుని ఇల్లు, దేవుని యొక్క ప్రజలు అనేది అనేక పదములు నేర్చుకున్నారు. But they're not living in the enjoyment of the very same truth and very same phrases which they repeat here and there. అయితే ఇక్కడ అక్కడ పలికి చెప్పే అలాంటి మాటల యొక్క భావము గాని, ఆ భావములో జీవించడం గాని వారు ఎరగరు. They can only say, yes, it is a good message, good sermon, we believe in it, and that's all. చెప్పవచ్చు, వాళ్ళ మంచి వర్తమానము, మంచి ప్రసంగము బాగా చెప్పినారు, అంతే చాలు. But they're not living in a full enjoyment. అయితే దాని యొక్క సంపూర్ణ అనుభవ ఆనందములో జీవించరు. Now can you make sure that you have the full enjoyment of all these phrases
which you have heard and repeated yourself different times. ఆయా సమయంలో మనం వినే ఈ మాటలు, మనమే నేర్చుకొని పలికే ఈ మాటల యొక్క సత్యం యొక్క సంపూర్ణమైన భావంలో జీవించేది నేర్చుకోవాలి. But I believe God has much more to give us, much more to show us these days as we prepare for the convocation. మరి మనలో దేవుడు పరిశుద్ధ కూడమల కొరకు సిద్ధపరుస్తూ ఉండగా ఇంకా ఇలాంటి అనేక సంగతులు ఇంకెన్నో మనకు చూపించి నేర్పిస్తాడని నమ్ముతున్నాం. Now can you say truthfully, you have become a real part of Bethel God's house? యథార్థంగా ఇప్పుడు మీరు చెప్పగలరా దేవుని యొక్క ఇల్లు అంటే, బేతేల్ అంటే దానిలో మీరు నిజమైన భాగముగా ఉన్నారా? Where God is now definitely begin to use you as a part of God's house. అక్కడనే దేవుడు నిశ్చయముగా దేవుని ఇంటి యొక్క భాగముగా నిన్ను ఉపయోగించును. Or is there some strange God in your life, in your heart, responsible for your infancy and bankruptcy? లేక నీ జీవితములో, నీ హృదయములో ఇంకా పసివారుగా ఉండడానికి, ఎదగకుండా ఉండడానికి ఏదైనా అన్య దేవత, ఏదైనా దేవత మీలో ఇంకా దాగి ఉన్నదా, ఇంకా ఉంచబడినదా? So when Jacob did obey God, ఎప్పుడైతే యాకోబు దేవునికి లోబడినాడో, and all of them did obey his family, ఆ కుటుంబం అంతా వారు మొత్తం పైన ఎప్పుడైతే దేవునికి లోబడినారో, and the strange God were put away and buried completely, ఈ అన్య దేవతలన్నీ తీసుకొని సంపూర్ణంగా ఎప్పుడైతే పాతి పెట్టినారో, the first result was that terror of God came around about them. మొట్టమొదటి ఫలితం ఏమిటంటే దేవుని యొక్క భయము వారు చుట్టుండే వారందరి మీదకి వచ్చింది. Their neighbors began to tremble ఆ పొరుగు వారంతా భయపడు వనకడానికి ఆరంభించారు. because of them, ఎందుకంటే because of their faith. వారి యొక్క విశ్వాసమును బట్టి. See, in 734, they were trying their best to drag them to their side. చూడండి 34వ అధ్యాయంలో ఆ ప్రజలు వారిని ఎంతో ప్రయత్నం చేసి వారి పక్షంగా ఆకర్షించకూడదు. See, in 734, they used a very subtle way. 34వ అధ్యాయంలో చాలా యుక్తిగా వారు ఉపయోగిస్తున్నారు. They told now, you stay with us, we give you our daughters, and you give us your daughters, you live among us, stay among us, then we can be all benefited. ఆ ప్రజలు ఏమన్నారంటే, మీరు మాతో కూడా ఉండండి, మాతో నివసించండి, మీ యొక్క కుమార్తెలను మాకివ్వండి, మా కుమార్తెలను మీరు తీసుకురండి, మా ఆస్తిలో సమస్తం మీరు కూడా అనుభవించండి. ఆ విధముగా వారు చేస్తారు. That's number 34. అది 34వ అధ్యాయంలో Proverbs 9 and 10. 9-10 వచనములు. And make ye marriages with us, give your daughters unto us, take our daughters unto you, ye shall dwell with us, land shall be before you, dwell, stay ye therein, and get ye possession therein. 34:9-10. మీ పిల్లలను మాకిచ్చి మా పిల్లలను మీరు పుచ్చుకొని మాతో 1000 మంది మా మధ్య నివసించుడి. ఈ దేశం మీ ఎదుట ఉన్నది, ఇందులో మీరు నివసించి వ్యాపారం చేసి ఆస్తి సంపాదించుకుని. See, what a subtle way they are not tempting them. కానీ ఎంత యుక్తిగా వారిని శోధిస్తున్నారు. Well, because when they came over there, they were at that time only a stranger there. ఎందుకంటే వారు అక్కడికి చేరినప్పుడు వారు అక్కడ పరదేశులుగా ఉన్నారు. Now you come and stay with us. We'll welcome you as one of us. మాలో కూడా మిమ్మల్ని చేర్చుకుంటాం. We gladly give you our daughter, you give us your daughter. మా సంతోషంగా మా పిల్లలను మీకు ఇస్తాము, మీ పిల్లలను మాకు ఇవ్వండి. And then you will trade among us. మా మధ్యలో వ్యాపారం And చేసుకోండి. thus be prosperous and multiply. మరి అట్లా ఉండండి, సంపాదించండి, వర్ధిల్లండి. And that's why God is not able to also work in the further. అందును బట్టి దేవుడు కూడా ఇంకా వారిలో ఇంకెక్కువగా చేయాల్సిన కార్యం So in చేయకపోయాడు. 735, God has spoken to Jacob, don't make any compromise. ఇప్పుడు 35వ అధ్యాయంలో దేవుడు యాకోబుతో మాట్లాడుతూ, యాకోబు ఇక మాత్రం ఇంకా వారితో ఎంత మాత్రం కలిసి ఉండవు. When the sons of Jacob took a very strong stand, Jacob was somewhat offended. ఎప్పుడైతే యాకోబు యొక్క కుమారులు ఇక బలముగా నిలవబడి అడుగు వేసినారో యాకోబు కొంచెం ఆయాసం కలిగింది. This is at chapter 34, చూడండి 34వ అధ్యాయంలో and verse 25. 25. It came to pass on the third day, when they were sore, 2 sons of Jacob, Simeon and Levi, Dinah's brothers, took each of them sword, and came upon the city boldly, and slew. They slew Hamor, and Shechem, his own son, with the edge of the sword. 3వ దినమున వారు బాధపడుతుండగా యాకోబు కుమారులు ఇద్దరు అనగా దీనా సహోదరులైన షిమియోను లేవియు తమ కత్తులు చేత పట్టుకుని ఒకరి ఈ తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుని చంపిరి. So both of them really were obeying God. వారిద్దరు నిజంగా దేవునికి విధేయులై నడుచుకున్నారు. Now further please, చూడండి ఇంకా and verse 30. 30వ వచనం. And Jacob said to Simeon and Levi, ye have troubled me to make me to stink among the inhabitants of the land, among the Canaanites and Perizzites, I being few in number. They gathered themselves together against me and slay me. అప్పుడు యాకోబు షిమియోనును లేవిని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజీలలోను అసహ్యునిగా చేసిరి.
నా జనసంఖ్య కొంచెమే, వారు నా మీద గుంపుగా వచ్చి నన్ను చంపేది. While his sons were so bold, Jacob was afraid. ఆయన కుమారుడు ఇంత ధైర్యంగా ఉండేటప్పుడు యాకోబు భయపడ్డాడు. He said, now we are few in number. మనం కొద్ది సంఖ్యలో ఉన్నాం, And if we take such a step, then these people are, they come against us. ఇలాంటి పని చేసి మనం ఇట్లా అడుగు వేస్తే ఇక వారందరూ వచ్చి మనల్ని And చుట్టుకుంటారు. that's how through some kind of fear, the enemy succeeds in coming into many homes and many families. ఆ విధముగా ఒక విధమైనటువంటి భయము చేత శత్రువు అనేక గృహములు అనేక కుటుంబముల మీదకి వస్తున్నాడు. So simply the worldly association and worldly marriages and worldly friendships, the enemy has ruined many homes. లోక స్నేహములు, లోక పెళ్లిళ్ళు, లోక బంధుత్వముల వలన ఎన్నో గృహములను శత్రువు నాశనం చేసినాడు. And that's why now God is speaking to Jacob in chapter 35. అందును బట్టే దేవుడు ఇప్పుడు యాకోబుతో 35వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. And he wants to take him right away from there. ఇప్పుడు అక్కడి నుంచి బొత్తిగా వారిని తీసుకొని పోవాలని Now Jacob, you don't stay any longer in Shechem. యాకోబు, ఇక మీద నువ్వు షెకెములో ఇక ఏమాత్రం ఉండవద్దు. See, Jacob was almost tempted to stay there for some long time. యాకోబు దాదాపుగా శోధించబడి అక్కడనే కొంతకాలం ఉందాం అనుకున్నాడు. Because he had already fled away from Laban first, then from Esau. ఎందుకంటే మొదట లాబాను, ఆ తర్వాత ఏశావు నుండి పారిపోవాల్సి Now he వచ్చింది. was saying, now let me live in peace for a while. ఇప్పుడైనా కొంచెం నెమ్మదిగా ఇక్కడనే ఉందాం అనుకున్నాడు. But God is saying, this is not a place for you. అయితే దేవుడు అన్నాడు, ఇది నీ స్థలము కాదు. Even though Shechem is a wealthy place and a good place, షెకెము చాలా మంచి స్థలము, ధనవంతమైన స్థలమైనప్పటికీ, but God is saying, Jacob, you must come to Bethel. అయితే దేవుడు అన్నాడు యాకోబుతో, నీవు బేతేలుకు రావాలి. Is that the place of blessing for you? అదే స్థలమే నీకు ఆశీర్వాదకరం. There are so many persons who keep away from the house of God for so many reasons. చాలా మంది ఉంటారు, ఎన్నెన్నో సాకులు కారణాలు పెట్టుకొని దేవుని ఇంటికే రాకుండా దూరంగా ఉంటారు. Now something because for business sake, they have to keep away. మరి కొందరేమో తమ యొక్క వ్యాపార పనులను బట్టి దూరం ఉంటారు. That's their argument. అది వారి వాదం. We have to earn money, we have to support family, we have to look after 7 children and think of their also marriages. అట్లు వాదిస్తారు. మరి మా పనులేమి, మా ఉద్యోగములేమి, మా వ్యాపారములేమి, మరి మా పిల్లలు, మా పొట్ట మాకు లేదా, ఇవి కూడా మేము And చూసుకోవాలి. how are we going to look after 7 children and their education and their future and their marriages? మా కుటుంబము, మరి 7 పిల్లలు, మరి వారి విద్య, మరి వారికి అక్కరలు, వారి ఫీజులు, మరి వారి భవిష్యత్తులు, మరి ఏమి చేయాలి? With so many arguments, they keep away from Bethel house of God. అటువంటి వాదాలన్నీ పెట్టుకొని తరికిస్తూ బేతేలు దేవునింటికి దూరంగా ఉంటుంది. Gradually, they cut down their time of fellowship and prayer house of God. అప్పుడు క్రమక్రమేణా దేవుని ఇంటిలో ఉండేటువంటి ప్రార్థన సహవాసములకు తక్కువ చేసి కొంత In చేస్తున్నారు. the beginning, they were so happy and so joyful. They take their share in God's house. ఆరంభంలో ఎంత సంతోషము, ఎంత ఆనందము, దేవుని ఇంటిలో ఉండడం, దేవుని ఇంటిలోని పనులు చేయడము, తమ భాగం చేయడం. But now something has happened. అయితే ఇప్పుడు ఏమో జరిగింది వారి లోపల. There is some stain God in your heart. నీ హృదయంలో ఏదో అన్య దేవత చేరింది. Your own business and your job also can become a stain నీ God. సొంత వ్యాపారం, నీ సొంత ఉద్యోగమే నీకు దేవత అయిపోయింది. You cannot rob God of his time. దేవుని యొక్క సమయం అట్లా నీవు దొంగిలించలేవు. You keep away the house of God, you are going to land of famine. దేవుని యొక్క ఇంటికి అట్లా దూరంగా ఉండి అట్లా నీ భాగం నెరవేర్చకుండా ఉంటే నీవు క్షామ దేశంలోకి వెళ్ళి. See, Naomi thought by going away from Bethlehem, she will be more well off. చూడండి, నయోమి అనుకుంది ఆ బెత్లెహేము నుండి వెళ్ళిపోతే అక్కడ బాగా సుఖంగా ఉంటాను. And what happened to her? అయితే ఆమెకి ఏమైంది? Lost her husband, lost her sons also. ఆమె భర్తను పోగొట్టుకున్నది, ఆమె కుమారులను కూడా పోగొట్టుకున్నది. Only as she came back to Bethlehem, the place of bread, that's blessing, gave God blessed her. ఎప్పుడైతే ఆమె బెత్లెహేముకు వచ్చిందో, ఎక్కడైతే అది రొట్టెల ఇల్లు, ఆ స్థలంలోనే మళ్ళీ ఆశీర్వాదం. Away from Bethlehem, she is in sorrow and misery and bitterness. బెత్లెహేముకు ఎప్పుడైతే దూరంగా ఉండి అవతల ఉండిందో దుఃఖము, వ్యసనము, దుర్గతి, దౌర్భాగ్యము. Coming back to Bethlehem, she is a grandmother of David. ఎప్పుడైతే ఆమె బెత్లెహేముకు తిరిగి వచ్చిందో దావీదుకు ఆమె అవ్వ అయిపోయింది. Oh, come back to Bethel. తిరిగి బేతేలుకు రండి. Don't keep away from Bethel. బేతేలుకు వెలుపల ఉండొద్దు. Don't let your worldly reasoning and arguments prevent you from taking your portion of God's house. నీ లోక సహితమైనటువంటి తర్కాలు, వాదాలు ఏమిటో పెట్టుకొని దేవుని యొక్క మందిరమునకు దూరంగా ఉండవద్దు. However busy you are, however important you are, God has a first claim over you. నీకు ఎంత పని ఉన్నా సరే, ఎంత అవసరమైనా సరే, అయితే దేవునికి నీ పైన కొంత హక్కు ఉన్నది. But only as you put away the stain gods,
then you begin to see what Bethel is. ఎప్పుడైతే అన్య దేవతలు నీలోంచి తీసివేసి తొలగిస్తావో అప్పుడే బేతేల్ అంటే దేవుని ఇల్లు అంటే ఏమిటో నీవు గ్రహిస్తావు. Well, Jacob came to Bethel. యాకోబు ఎప్పుడైతే బేతేలుకు వచ్చినాడో Then God appeared to him now. అప్పుడు దేవుడు ఆయన కనబడినాడు, And he spoke to him. ఆయనతో మాట్లాడినాడు. Verse 9. చూడండి, And God appeared unto Jacob again. 9వ వచనము, దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమాయను. Oh, what a privilege. ఎంత ధన్యత ఇది. Now God is saying, ఇప్పుడు దేవుడు అన్నాడు, now Jacob, I can speak with you more freely. ఇప్పుడు యాకోబు నేను నీతో ధారాళంగా మాట్లాడతాను. Now Jacob, I can love you freely. ఇప్పుడు యాకోబు నిన్ను ధారాళంగా ప్రేమిస్తాను. Now I can bless you fully. ఇప్పుడు సంపూర్ణంగా నిన్ను దీవిస్తాను. Your heart and your home and family is free from the state God. ఇప్పుడు మీ యొక్క నీ హృదయము, మీ కుటుంబము, మీ ఇల్లు ఈ అన్య దేవతల నుంచి విడుదల పొందింది. Now Jacob, what I said in chapter 28 so many years ago, now from today I will fulfill it everything. ఇప్పుడే యాకోబు 28వ అధ్యాయంలో ఇన్ని ఏండ్ల కింద ఏమైతే నీతో చెప్పినానో ఇప్పుడు సంపూర్ణంగా నేను నెరవేరుస్తాను. Now most of you have received promises from God's word during the different times. మీలో చాలా మంది దేవుని వాక్యంలో నుండి ఆయా సమయంలో ఎన్నో వాగ్దానాలు పొందినారు. Maybe some promises you are given time of New Year. ఒకవేళ కొన్ని వాగ్దానాలు మీకు నూతన సంవత్సర దినములో Other promises you are given other occasion. కొన్ని వాగ్దానాలు అప్పుడప్పుడు ఇంకొకసారి మీకు ఇవ్వబడినవి. Now you are saying, ఇప్పుడు ఏమనుకున్నావు? well, why did not God fulfill it from in my case? అట్లయితే మరి ఆ వాగ్దానం నాలో ఎందుకు నెరవేరలేదు? I believe in them, నేను నమ్మినాను, and only for short time they were true. మరి కొద్ది కాలం వరకు సత్యంగా But కనబడినవి. now these promises are not being fulfilled ఇప్పుడేమో ఆ వాగ్దానాలు నెరవేరడం లేదు. because of some strange God, ఎందుకంటే నీలో ఏదో అన్య దేవత వచ్చినది, and because you are still away from Bethel. ఇంకా బేతేలుకు నీవు దూరంగా ఉన్నావు. That's why God cannot now fully bless you. అందుకే దేవుడు సంపూర్ణంగా ఇప్పుడు నిన్ను ఆశీర్వదించలేడు. Now don't be deceived by the past blessing. గత ఆశీర్వాదాలు పొందినానే అని మోసపోవద్దు. Jacob had received plenty of blessings, యాకోబుకి ఎన్నెన్నో ఆశీర్వాదాలు but దొరికినాయి. now God is saying, Jacob, I have much more to give you. అయితే అప్పుడు యాకోబుతో దేవుడు అన్నాడు, యాకోబు ఇంకెన్నో నీ కొరకు ఆశీర్వాదాలు ఉన్నాయి. Verse 10. 10వ వచనం, God said, thy name is Jacob, thy name shall not be called anymore Jacob, but Israel. దేవుడు నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాడు. See, after 7 years, now these words become real to him. చూడండి, 7 ఏళ్ళు అయిన తర్వాత ఈ మాటలు అతనికి ఇప్పుడు వాస్తవంగా అయినవి. God has said to him in 7 years before, now you are a prince. దేవుడు 7 ఏళ్లకు ముందు ఆయనతో అన్నాడు, నీవు ఇప్పుడు అధిపతివి. But he was still going about like a beggar. అయితే భిక్షగాని లాగానే తిరుగుతున్నాడు. God said, I want you to be a prince. దేవుడు అన్నాడు, నీవు అధిపతిగా ఉండాలా. But going by Jacob's garment and his face, he was still a beggar. అయితే యాకోబు వస్త్రాలు చూస్తే, ఆయన తిరగడం చూస్తే ఆ రాజకుమారుడు కాదు, భిక్షగాని లాగానే కనబడుతున్నాడు. That's what God is saying. దేవుడు అంటున్నాడు ఇప్పుడు, Jacob, you are my prince. యాకోబు నీవు నా రాజకుమారుడు. And be a prince, don't be a beggar anymore. నీవు రాజకుమారుడుగానే అధిపతిగానే ఉండాలి గాని భిక్షగానిగా ఉండకూడదు. 7 years later, he became a real prince of God. 7 ఏళ్ళు అయిన తర్వాత నిజముగా దేవుని యొక్క అధిపతిగా Then he began to walk with dignity as he became as God's prince. అప్పుడు గౌరవనీయముగా ఘనంగా రాజకుమారునిగా ఇప్పుడు తెలవడానికి ఆరంభిస్తాడు. Now God, Jacob, down, I am going to bring kings out of your land. ఇప్పుడు దేవుడు యాకోబుతో అంటున్నాడు, నీ సంతానంలో నుండి ఇప్పుడు నేను రాజులను బయలుదేరాను. చూడండి, God said, I am God Almighty. దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును. Be fruitful, multiply. నీవు ఫలించి అభివృద్ధి పొందుము. A nation and a company of nations shall be of thee. జనముల సమూహమును నీ వలన కలుగును. Kings shall come out of the land. రాజులను నీ గర్భవాసమున And పుట్టిన the land which I give Abraham, to thee will I give it also. నేను అబ్రహాముకును ఇచ్చిన దేశము నీకిచ్చదను. And these words became the experience of Jacob that day. ఈ మాటలు ఆ దినమున యాకోబుకు అనుభవం And అయిపోయింది. that's why before he passed away, he gave his sons all the blessings accordingly. అందును బట్టి యాకోబు చనిపోక ముందు ఈ వాగ్దానములన్నీ వరుసగా తన కుమారులకు ఇచ్చి వెళ్ళాడు. It's only from that day he became God's prophet, he became God's king, God's friend. ఆ దినం నుండే యాకోబు వాస్తవముగా దేవుని యొక్క ప్రవక్త, దేవుని యొక్క రాజు, దేవుని యొక్క స్నేహితుడైనాడు. Now please take this message for you. దయచేసి ఇప్పుడు మీ కొరకు ఈ వర్తమానం తీసుకోండి. Put away strange gods, అన్య దేవతలు తీసేయండి, whatever they may be. అవి ఏవైనా సరే Put away strange gods అన్య దేవతలు తీసి పారేయండి. and break every friendship association with against God's word. మరి దేవుని యొక్క వాక్యములకు వ్యతిరేకంగా ఉన్న మీ స్నేహము, మీ బంధుత్వములు విరగొట్టివేయండి. And find out your full share in battle.
బేతేల్లో మీ సంపూర్ణ భాగం తీసుకురండి. And then see what is blessing comes to you. అప్పుడు చూడండి ఎటువంటి ఆశీర్వాదం మీకు వచ్చును. I am the God Almighty. నేను సర్వశక్తి గల దేవుడు. There is God's full power at your disposal. God దేవుని యొక్క Almighty. సంపూర్ణమైన శక్తి నీ కొరకు ఉంచబడినది. Now, one could say I am God Almighty, మరి ఒకరు అనవచ్చు నేను సర్వశక్తి గల దేవుడు, but behave like a coward. అయితే పిరికివాని లాగా Some ప్రవర్తిస్తారు. look very, very strong, కొంతమంది బలంగా కనబడతారు, but they're terrified by a mouse. అయితే ఒక ఎలకకే పిరికి వాళ్ళై They భయపడతారు. start giving also. మరి దాని కొరకు ఇంకా ఎంతో భీతి కలుగుతుంది. You got to be a real prince before God. మీరు దేవుని ఎదుట నిజమైన అధిపతి రాజకుమారుడు. Then see God's power, God's blessing for you in abundance. అప్పుడు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము సమృద్ధిగా మీకు కలిగే చూస్తారు. Now see now what God does afterwards. చూడండి ఇప్పుడు దేవుడు ఇంకా తర్వాత ఏమంటున్నాడు. Deuteronomy 32. ద్వితీయోపదేశ కాండము 32 verse 9. 9. Now Lord's portion is his people. Jacob is the Lord of his inheritance. యెహోవా జనమే ఆయన వంతు, యాకోబే ఆయన స్వాస్థ్య భాగం. Now Jacob became God's inheritance. యాకోబే ఆయన స్వాస్థ్య భాగమైనాడు. Now what a transformation. చూడండి ఎంతటి రూపాంతరం మార్పిడి. Now God is saying, ఇప్పుడు దేవుడు అంటాడు, now Jacob, now you belong to me forever. యాకోబు ఇప్పుడు నీవే ఇక నాకు నిరంతరం తెలుసు. Now to me you are more precious than the whole universe. ఇప్పుడు నీవు సార్వత్రిక సర్వలోకము కంటే నీవెంతో విలువగా ఉన్నావు. God never said that sun is my inheritance, moon is my inheritance, or star is my inheritance. దేవుడు ఎప్పుడు అనలేదు సూర్యుడు నా స్వాస్థ్యము, చంద్రుడు నా స్వాస్థ్యము, నక్షత్రములు ఇవన్నీ నా స్వాస్థ్యము భాగం అనలేదు. And now you can say that about any unbeliever. లేక ఏదైనా అవిశ్వాస విషయం ఎప్పుడు ఆ మాట చెప్పలేదు. He can say about you, నీ విషయం చెప్తాడు, you are my inheritance. నీవు నా స్వాస్థ్యము. But a honor to become God's inheritance. దేవుని స్వాస్థ్యం కావడం అంటే ఎంత ఘనత. That means we unto God we become so precious. దాని అర్థం ఏమిటంటే దేవునికి అంత విలువైన వారం, ప్రశస్తంగా అవుతున్నాం. Verse 10. అదే వచనం. He found him in a desert land. అరణ్య ప్రదేశములో తాను కనుగొని. That's our condition. అదే మన యొక్క స్థితి. When he found us, ఆయన మనల్ని కనుగొన్నప్పుడు like a desert, అరణ్యంగా ఉన్నాడు, extremely barren, కేవలము గొడుతనంలో ఉన్నాడు, nothing anywhere. ఎక్కడ ఏమీ లేదు. When you go to Arabia, అరేబియా దేశం పోతే see nothing but sand, 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 sand for miles and miles. ఎక్కడ చూస్తే ఎడారులు, ఇసుకే ఇసుక. ఎక్కడ చూస్తే Not even a single blade of grass. ఎక్కడ ఒక గడ్డి పోస కనపడదు, All sand. అంత ఇసుకే ఇసుక. But recently, అయితే కొన్ని రోజుల కింద they found out some oil well in the same sand. అదే ఇసుక కింద కొన్ని నూనె గనులు కనుగొన్నారు. And now the same sand is yielding $2 million every day. ఇప్పుడు అదే ఇసుక స్థలంలో నుండి ఒక్క దినమునకు $2 మిలియన్ల వస్తుంది. That means 1 crore rupee every day. అనగా ఒక్క దినానికి మరి ఒక కోటి రూపాయలు Coming from sand only. ఇసుకలో నుంచి వస్తున్నది. Only sand before. ముందేమో ఇసుక అంత, Now you find million crore coming out of it. ఇప్పుడు మరి మిలియన్ల కోట్ల కొలది ఆస్తి. That's how your life can become. ఆ విధముగా నీ జీవితం కూడా మారును. God finds us like a desert. దేవుడు మనను ఎడారిగా చూచినాడు. And he brings from us the rivers of living water. ఇప్పుడు మనలో నుండి జీవజలముల నదులను ప్రవహింపచేయును. Then verse further, please. చూడండి ఇంకా 10th verse. 10వ వచనం. He led him about. 10వ వచనంలో ఆయనను కనుగొని పరామర్శించాడు. He led him, then he instructed him. ఆవరించి పరామర్శించి And he kept him as the apple of his eye. తన కనుపాపను వలె వారి కాపాడు. Provided you put away strange gods. అయితే ఒకటి అన్య దేవతలను తీసిపారేయాలి. I say verse 12. 12వ వచనంలో Lord alone will lead him. There was no strange god with him. యెహోవా మాత్రమే వారిని నడిపించను, అన్యుల యొక్క దేవుళ్ళలో ఏ దేవుడు. And that began to happen after 35th of Genesis. ఆదికాండం 35వ అధ్యాయం తర్వాత ఇదంతా From that day Lord began to lead him, instruct him and watch over him. ఆ దినం మొదలుకొని దేవుడు నేర్పించి బోధించి నడిపిస్తున్నాడు. And kept him as the apple of his eye. తన యొక్క కనుపాప వలె కాపాడినాడు. He became unto God so precious. దేవునికి అంత విలువైన ప్రశస్తమైన. Whosoever toucheth you, touch the apple of my eye. నిన్ను ఎవరైతే తాకునో వాడు నా కనుపాపను తాకినవాడు. Then he got promise of protection. దానికి అర్థం ఏమిటంటే దేవుడు అంతా కాపాడేవాడు. Verse 11. 11వ వచనం. As the eagle spreads her nest, young one, and taketh them, bear them on her wings. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుతూ
రెక్కలు చాపుకొని వాడిని పట్టుకొని తన రెక్కల మీద వారిని మోయినట్లు యెహోవా వారిని నడిపించాడు. The eagle was the young one at a very high place. పక్షిరాజు తన యొక్క పిల్లలను పైకెత్తుకొని పోతాడు. You never see an eagle nest on any low place. ఈ పక్షిరాజు యొక్క గూడు ఎక్కడ కూడా కింద కనపడదు. On the highest mountain, అది పెద్ద పెద్ద పర్వతముల మీద ఉంది. there they are nest. అక్కడ వాటి గూళ్ళు. An eagle wants them to fly very high. మరి అవి ఆ పైకి ఇంకా ఎగురుతుంది. That's what God wants you to be. అట్లనే దేవుడు నీవు కూడా He ఉండాలని, wants you to be on high places, ఉన్నత స్థలములో ఉండాలని, where you can see things clearly. అక్కడనే చాలా స్పష్టంగా కనబడును. And an eagle does break the nest again and again. పక్షిరాజు మళ్ళీ మళ్ళీ గూడంతా చెదరగొట్టాడు. The young one may fly. ఎందుకంటే ఆ చిన్న పిల్లలు ఎగర నేర్చుకోవాలా. They are not very comfortable. అప్పుడు అవి చాలా సుఖంగా ఉంటాయి. When they are born, they are young only. అవి పుట్టినప్పుడు చిన్నగా ఉన్నాయి. Then come eagle every one has been broken. మళ్ళీ ఆ వచ్చి పక్షిరాజులు తర్వాత ఆ గూడంతా చెదరగొట్టారు. And the young ones are falling from nest. అప్పుడు ఆ పిల్లలు ఆ గూట్లో నుంచి కింద Now పడతారు. they may say, అనుకోవచ్చు, our mother is so cruel. మా తల్లి ఎంత క్రూరం, We are young. మేము ఇంత పిల్లలము, We can't fly so high. మేము అంత ఎగరలేము. A mother came and shoot the whole nest. తల్లి వచ్చి ఆ గూడంతా చెదరగొట్టు. They began to scream. అప్పుడు అవి భీతి చెందారు. Oh mother, don't do it, don't do it. ఓ తల్లి, అమ్మ అట్ట చేయొద్దు, అట్ట చేయొద్దు, Don't be so cruel. ఇంత క్రూరంగా చేయొద్దు. What happened to you? ఏమైంది మీకు? Are you mad? ఏ పిచ్చా మీకు? You're a young one మీరు here. ఇంకా చిన్నవాళ్ళు, And then we take out our nest. మరి గూడంతా నీవు ఇంకా And చెదరగొట్టు. she took no notice. ఆ తల్లి విననే వినదు. Nest was broken. ఆ గూడంతా They చెదరగొట్టు. began to fall. అవేమో పడుతున్నవి. And she came underneath. అప్పుడు మళ్ళీ కిందికి వస్తే And తల్లి, carried her up again. తల్లి మళ్ళీ ఎత్తుకొని పైకి వస్తుంది. Again she dropped them. మళ్ళీ విడిచిపెడుతుంది. Oh mother, you are so ఓ అమ్మా, unkind. ఎంత దయ లేకుండా చేస్తున్నావు. Again she came underneath మళ్ళీ కిందికి వస్తుంది. and carried them. మళ్ళీ పైకి ఎత్తుంది. And that's how the young one learned to fly. ఆ విధముగా ఈ చిన్న పిల్లలు ఎగరడానికి నేర్చుకుంటున్నారు. And that's why God had to shake you also. అందుకొరకే దేవుడు నిన్ను కూడా బాగా కదిలించాలి. Don't think He is unkind. అనుకోవద్దు క్రూరమని. To make you to fly so high, He must shake and shake and shake. నిన్ను ఇంత పైకి ఎగరేటట్టు చేయడానికే నిన్ను కదిలించి కంపిస్తున్నాడు. Verse 13. 13వ వచనం. He made him ride on the high places of the earth. He might eat the increase of the field, made him to suck honey of the rock, oil out of the filthy rock. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించెను, ఫలముల పంట వానికి తినిపించెను, కొండ బండ నుండి తేనెను, చకుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జుర్రించెను. Butter of kine, milk of sheep, fat of lamb, lambs of the breed of Bashan. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చిపాలను, గొర్రె పిల్లల త్రొవ్వును, బాషాను పొట్టేళ్లను, మేకలను, Fat of the kidneys of the wheat and the drink of the pure blood of the grapes. గోధుమల మెరికల సారమును నీకు ఇచ్చెదను, నీవు త్రాగిన మద్యము ద్రాక్షల రసం. Now what a promise. ఎంతటి వాగ్దానం ఇది. God wants to give you everything best in abundance. దేవుడు అంత శ్రేష్టమైంది ఇంకా అధికముగా ఇవ్వగొట్టాడు. When I was in Yugoslavia, నేను యుగోస్లోవియాలో ఉన్నప్పుడు they used to bring several meals, a big basket of grapes. ప్రతి భోజనం చేసే సమయంలో పెద్ద గంప నిండా ఈ ద్రాక్ష పండ్లు, Nice, very nice, thick grapes. చాలా పెద్ద రసపూరితముగా పెద్ద For breakfast grapes, for lunch grapes, for tea grapes, for supper evening grapes. ఉదయకాల భోజనప్పుడు మళ్ళీ ఆ ద్రాక్ష పండ్లే, మధ్యాహ్నం భోజనప్పుడు మళ్ళీ ఆ గంప నిండా ద్రాక్ష పండ్లే, మళ్ళీ సాయంకాలం భోజనప్పుడు మళ్ళీ ఆ ద్రాక్ష And పండ్లే. that would be small quantity. కొంచెం కాదు, Very big basket. పెద్ద పెద్ద గంప నిండా తెచ్చేది. So much for anybody. మరి ఎవరికైనా సరే ఎంత అంత పెద్ద Same పెద్ద. also other food too. అట్లనే వేరే వేరే పండ్లు కూడా Now God is saying to you, దేవుడు అంటున్నాడు, He wants to give you everything in abundance and best. మీకు ప్రతిదీ కూడా చాలా శ్రేష్టమైనది ఇస్తాం. Provided you put away stage God. అయితే ఒకటి షరత్ ఏమిటంటే అన్ని దేవతలు తీసుకురా, Come back to Bethel. బేతేలుకు రావాలి. Come back to Bethel. Come back to Bethel. బేతేలుకు రావాలా. That's the only way of receiving full blessing. సంపూర్ణమైన ఆశీర్వాదం పొందడానికి అది ఒకే ఒక మార్గం. Oh, don't let your friends and your relations and your children and your wife keep you away from Bethel. మీ స్నేహితులు, మీ బంధువులు, మీ పిల్లలు, మీ ప్రియులు, మీ భార్యలు, మీ బంధువులు ఈ దీని నుండి మేము దూరం చేయని ఒక, Or your business and your occupation. లేక మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు, మీరు ఏ పనులైనా సరే The blessing is in Bethel. ఆశీర్వాదము ఏ బేతేల్లో ఉంది. And there God says, I am the God Almighty. అక్కడనే దేవుడు అంటున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడు, To lead you and to keep you and to feed you and bless you. నిన్ను నడిపిస్తాను, నిన్ను పోషిస్తాను, నిన్ను సంరక్షిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. When you can read these verses at home when you go today. దయచేసి ఇదే మీ ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ వచనాలు మీరు చదువుకోండి. Deuteronomy 32, ద్వితీయోపదేశకాండం 32 verse 7 to 14. 7 నుండి 14 వరకు Then pray. Now Lord, make this my experience. చదవండి, ప్రార్థన చేయండి, అప్పుడు అనండి, ప్రభు ఇది నా అనుభవంగా I want
thy best. నీవు మంచిని నాకు Give ఇవ్వాలి. me thy gift, put in the same God. మరి నీవు నాకు ఇచ్చేదేమో ఇవ్వు, నేను అన్ని దేవుడు తీసేస్తాను. And show me my share in battle. అప్పుడు బేతేల్లోని నా భాగం ఏమిటో నాకు And చూపి speak with me. నాతో మాట్లాడు. I am the God Almighty. నేను సర్వశక్తి గల He దేవుడు. will bless you. ఆయన ఆశ్రయిస్తాడు, And bless you much more. ఇంకా ఎక్కువగా ఆశ్రయిస్తాడు. Shall we pray? ప్రార్థన చేస్తాను. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోకపు తండ్రి, in the name of Lord Jesus, our Savior, we thank thee for the blessings which we can receive by taking our full share in battle. ప్రభువైన యేసుక్రీస్తు మా రక్షకుడు నామమున బేతేలులో మా భాగం సంపూర్ణంగా నెరవేర్చవలన మాకు కలిగే ఆశీర్వాదం కొరకై వందనములు. We confess with shame how many of us have kept away from battle by all kind of reasoning, arguments, activities, howsoever good they may be. మాలో అనేకులము మా ఉద్యోగాలు, మా పనులు, మా సొంత పనులు, మరి అవి ఎంత మంచివైనా సరే వాటి వలన మేము దూరంగా ఉండి మా పాలు పొందకుండా ఉండి మేము వెనకబడినామని సిగ్గుతో ఒప్పుకొనుచున్నాం. We have kept away from fellowship of thy saints. నీ పరిస్థితుల యొక్క సహవాసం నుంచి కూడా మేము దూరంగా ఉండినాం. We have failed to take our share in the prayer gathering. మరి ప్రార్థనా కూడికల్లో మా భాగం నెరవేర్చకుండా పోయినాం. Have not come with the same joy in thy house. మరి నీ ఇంటిలో నీకు ముందు వచ్చిన సంతోషంతో రాకుండా ఉన్నాం. Have not taken full share in any service in thy house. మరి నీ ఇంటిలో పనులు పాటలు ఎన్నో ఉంటే మా సంపూర్ణ భాగం చేయలేదు. Have not regarded our service for thy battle. బాబా నీ యొక్క పోరాటంలోని మా భాగం మేము నెరవేర్చలేదు. Because of the state God. ఎందుకంటే అన్య దేవతలు మాలో ఉన్నవి. Oh God, give us thy great put away state God. ఓ దేవా, అన్య దేవతలు తీసివేయడానికి నీ కృప దయచేయి. And change our garments. మా వస్త్రాలన్నీ మార్చి And be clean. మా పవిత్రంగా We చేసుకుని want thy full blessing. నీ సంపూర్ణ ఆశీర్వాదం మాకు కావాలి. And thy terror to fall upon me around us. అప్పుడు మా చుట్టూ ఉండే వారందరిపై నీ భయం రావాలి. Lord, bless us abundantly. ప్రభువా సమృద్ధిగా దీవించు మమ్మల్ని. And before we go home, give us thy grace to confess everything. మా ఇంట్లోనికి వెళ్ళిపోక ముందే ప్రతి ఒక్కటి ఒప్పుకోవడానికి కృప దయచేయి. Let us thy word. నీ వాక్యం ఆశీర్వదించు. We pray in the name of our Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచు నామము. Amen. Now, as Lord is dealing with you,
Thank thee once again for thy presence with us. ప్రభువా నీ సన్నిధి ఇంతవరకు మాకు ఇచ్చినందుకై నీకు వందనములు. Make our time and love feast edifying. ప్రేమ విందులో మా సమయం క్షేమకరంగా చేయి. Prepare for the evening gathering. సాయంకాల కూడికలు సిద్ధపరచుము. And give us the heavenly plan for the remaining day preparation. మరి మిగతా దినములు సిద్ధపరిచే వాటికి నీ ఏర్పాటు దయచేయము. Enable us to take our share in accommodation and other needs required. స్థలములు, గదులు, కావలసిన ఆస్తులు వీటన్నిటిలో మా భాగం ఏదో నెరవేర్చినట్టు There be చేయి. no lack in thy house. నీ ఇంటిలో కొరత లేకుండా చేయి. All things in abundance be supplied. మరి ప్రభు అన్ని సంగతులు సమృద్ధిగా దయచేయము. Or you have any share be brought forward. ఎవరైనా ఏ భాగం నెరవేర్చాలనో సంపూర్ణంగా ముందుకు తెమ్ము. Those who are applying for leave may have leave granted. సెలవుల కొరకు రాసుకునే వారి సెలవులు దయచేయము. Those who have difficulty about the railway fare, other persons be also heavenly supplied. రైలు ఛార్జీలు, ఖర్చులు మొదలైన అనానుకూలతలు వీటన్నిటికీ కావలసి తొలగించి సహాయం చేయము. We pray in the name of Savior. యేసుక్రీస్తు రక్షకుని పేరట వేడుచున్నాము. Now unto him able to keep us from falling and present us faultless presence of the glory, exceeding joy to the only righteous of our Savior, the Lord Jesus glory, even in your power, both now and evermore. ఆమేన్. వాక్యము